హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 2012లో అంతర్జాతీయ క్రికెట్లో 100వ సెంచరీ కొట్టి శతకాల ధీరుడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. క్రికెట్లో ఎవరూ సాధ్యం కాని ఫీట్ నమోదు చేసి శిఖరాగ్ర స్థానంలో నిలిచాడు. వన్డేల్లో 49 టెస్టులు, 51 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ పేరిట ఉన్న ఈ రికార్డు బద్దలయ్యే అవకాశమే లేదని భావిస్తున్నా. ఆ తరుణంలో విరాట్ కోహ్లీ అనే ఒక కుర్రవాడు తెర మీదకు వచ్చాడు. ఇప్పటికే వన్డేలో 50 శతకాలు బాది ఈ రన్ మెషిన్ సచిన్ రికార్డ్ బ్రేక్ చేశాడు. టెస్ట్లో 29, టీ20లో ఒక సెంచరీ బాది ఆల్ టైమ్ రికార్డుకు ఎసరబెట్టేలా ఉన్నాడు. 35 ఏళ్ల వయసులో ఫిట్నెస్కు మారుపేరుగా కొనసాగుతున్న కోహ్లీ వరల్డ్ కప్ టోర్నర్లో కూడా సత్తా చాటుకున్నాడు. వన్డే రారాజుగా కొనసాగుతున్నాడు. అయితే ఇలాంటి రికార్డుల వీరుడికి తన ఆల్ టైమ్ గ్రేటెస్ట్ వన్డే వరల్డ్ కప్ ప్లేయింగ్ 11లో చోటు లేదంటున్నాడు. ఆస్ట్రేలియా మాజీ స్టార్ మాథ్యూ హెడెన్ భారత్ నుండి 2 లెజెండ్లు మాత్రమే ఈ టీంలో స్థానం సంపాదించుకోవడానికి అర్హులు అన్నట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ జట్టులో ఆస్ట్రేలియా నుండి అత్యధికంగా 4 ఎంపిక చేసుకున్న ఈ కంగారు బ్యాటర్ పాకిస్తాన్ నుండి 2 చోటిచ్చాడు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ శ్రీలంకతో వన్డే సిరీస్కు సిద్ధమవుతున్నాడు. గంభీర్ గైడెన్సీలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, వీడియోతో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్. ఫ్రెండ్స్, బై బాయ్.